ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము 5వ ప్రకరణము యాగ సంరక్షణ 12వ రోజు. తెల్లవారినది. ఆచమనము గావించిరి. ఇంతలో విశ్వామిత్రుల వారు చిరునవ్వుతో రామలక్ష్మణుల చెంత చేరి మందహాసము చేయుచు మృదుమధురమైన మాటలతో, రామా, నీ పరాక్రమమునకు సంతుష్టుడనైతిని. నీ విశ్వరూపము నీవు ఆ తాటకితో పోరాడునప్పుడు గమనించి తిని. నిజముగా నేనెంతయో ధన్యుడను అని ఇంకను ఏమేమో చెప్పుచూ ఆనంద భాష్పములు రాల తన చెంతనున్న సర్వ అస్త్రములను మంత్రరూపములను రామచంద్రుని హస్తము నుంచి, ఈ అస్త్రములు ధరించు అధికారము నాకు లేదు. అట్టి అధికారము కానీ అస్త్రములు కానీ నా చెంత నుండి నిరర్ధకము కదా. సర్వాస్త్రములు నీ స్వాధీనము చేయుచున్నానని మంత్రములతో ప్రోక్షించి అర్పితము చేసెను. తదుపరి కొంత తడవైన పిదప రాముడిని పిలిచి దండచక్రమును, ధర్మచక్రమును, కాలచక్రమును, అత్యుగ్రము అయిన విష్ణుచక్రమును, ఐంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివదేవతాకము అయిన శూలాన్ని, బ్రహ్మశిరాస్త్రాన్ని, ఐక్షికాస్త్రమును, అన్నింటికంటే ఉత్తమమైన బ్రహ్మాస్త్రములను రాములకు అందించి తిరిగి కన్నులు మూసి, రామా, ఇక ఇవి మాత్రము నాకెందులకు, తీసుకోమని మోదకి, శిఖరి అనే 2 బలమైన గదలను అందించెను. ఆగ్నేయాస్త్రము, క్రౌంచాస్త్రము, నారాయణాస్త్రము, వాయువ్యాస్త్రము, ఇవి ఆశ్రమము వెళ్ళిన తరువాత చూతుము అని చెప్పి, నాయనా రామ, ఈ అస్త్రములన్నీ ఇత్యాదీన రూపములు, మహాబలయుతాలు, ప్రపంచమును గల అన్ని అస్త్రాల కంటేనూ ఇవి అతిశయమైనవి అని వాటి మంత్రములను కర్ణరంధ్రముల ద్వారా అందించెను. ఆ మంత్రదేవతలనందరినీ వశము చేయు, అప్పుడే జపమును చేయమని ఆజ్ఞాపించెను. విశ్వామిత్రుని ఆజ్ఞానుసారము రాముడు జపము ప్రారంభించి ఆయా మంత్రరూపములను స్వాధీనపరుచుకొనెను. ఆయా మంత్రరూపములు స్వరూపములతో కంటి ఎదుట నిలచి నమస్కరించి, రామా, నేడు మొదలు మేము తమ కింకురులమని ప్రమాణము చేసి అంతర్ధానమైరి. అంత రాముడు సంతసించి విశ్వామిత్రుల వారికి నమస్కరించి, స్వామి, తమ హృదయము త్యాగమయము. నిజముగా మీరు మూర్తీభవించిన సాక్షాత్ అపర త్యాగ యోగ దైవాకారులుగా తోచుచున్నది. కాకున్నా ఇంతటి విలువైన శక్తివంతమైన అస్త్రములను ఇతరులకు అందించువారు లోకమునందురా. స్వామి, ఏ విధముగా అస్త్రములు నాకు అందించి వాటిని వశము చేసితిరో అటులనే వాటిని ఉపసంహారము గావించుకును మార్గమును కూడాను తెలిపి నన్ను ఆనందపరుచుడని కోరగా, విశ్వామిత్రుడు ఉల్లాస హృదయుడై, నాయనా రామ, సత్యకీర్తి, దృష్టము, రథమును, దృఢలాభము, సునాభము, దశాక్షము, శతోధరము, పద్మనాభము, కుర్శనము, వైరాగ్యము, యోగంధనము, విధూతము, కరవికరము, రుతరము, పితృసౌమనము, జృంబకము, ఇవి అన్నీ ఇచ్ఛాదీన రూపములు. వాటికి ఉపసంహార మంత్రములు వినుము అని కర్ణరంధ్రముల ద్వారా త్రాపించెను. తిరిగి ఆ మంత్రములను జపము చేయగా ఆయా అధికార స్వరూపములు కట్టెదుట నిలచిరి. వారల నమస్కారములు అందుకొని రాముడు వారిని హెచ్చరించి, నాకు అవసరమైనప్పుడు పిలుతును రండి అని ఆజ్ఞాపించి, మీరు స్వేచ్ఛగా విహరింపవచ్చునని పంపివేసెను. అంత విశ్వామిత్రుడు, నాయనలారా, ఇక మన ప్రయాణము సాగింతుము అనెను. వారు వెంటనే నడువు మొదలిడిరి. కొంత దూరము వెళ్ళగానే ఒక పర్వత ప్రదేశము చేరగలిగిరి. ఆ పరిసరములలో ఒక సుందరోద్యాన వనము కనిపించుటే కాక సుగంధము వారలను స్వాగతించినట్టులా చుట్టుకొనెను. భయంకరారణ్యమును దాటి సుందరమైన ఉద్యానవనములు ప్రవేశించుచున్నామని సంతసించి, స్వామి, ఇది ఏదో పుణ్యాశ్రమం వలె కనిపించుచున్నది. ఇది ఎవరిదో సెలవిత్తురా అని రాముడు ప్రశ్నించగానే విశ్వామిత్రుడు, నాయనలారా, మహామహులైన యోగులు, దేవతలు తమ తమ సంకల్పమును సిద్ధింప చేసుకొనుటకై ఈ ప్రదేశమున నివసించుడివారు. కాశ్యపుడు కూడాను ఇక్కడే తపస్సిద్ధిని పొందెను.
అందువలన ఇది సిద్ధాశ్రమమని ప్రసిద్ధిగాంచినది. ఇప్పుడు నేను భక్తి తాత్పర్యములతో ఈ ఆశ్రమములో నివాసము పెట్టుకున్నాను. ఈ ఆశ్రమ పదానికే రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని విఘ్నము చేయుచున్నారు. ఈ చోటుననే వారిని సంహారము చేయవలసి ఉన్నది అని చెప్పుచూ సిద్ధాశ్రమమున అడిగిడిరి. అంత విశ్వామిత్రుడు రాముని భుజములపై చేవేసి, నాయనా, ఈ ఆశ్రమము ఇప్పుడు నాదెట్లయినదో అటులనే నేటి నుండి నీదిగా నిలువగలదు అని ఆనంద భాష్పములతో ఆశ్రమమున ప్రవేశించుచుండగానే సిద్ధాశ్రమవాసులు అందరూ పరుగిడి వచ్చి పాదములు కడిగి రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యములిచ్చి ముందు పూలు చల్లుచు లోనికి గొంపోయి కొంత ఫలపానీయములనిచ్చి విశ్రాంతి తీసుకొనుటకు ప్రత్యేక వసతులు కలిగించి రామలక్ష్మణులను కోరగా వారు తగినంత విశ్రాంతి తీసుకొని లేచి పాదములను శుద్ధి చేసుకుని విశ్వామిత్రులు వారి దగ్గరకు వచ్చి చేతులు కట్టి నిలచి, స్వామి, రేపటి నుండి తమరు యజ్ఞము ప్రారంభించవచ్చును కదా అని ప్రశ్నించగా, సర్వసిద్ధముగానున్న సిద్ధాశ్రమములో సిద్ధము చేయవలసినవేమున్నవి, తప్పక తెల్లవారగనే దీక్ష వహింతునని తెలిపి అందుకు తగినవన్నింటినీ ఆశ్రమవాసులతో చెప్పి ఏర్పాటు చేయించిరి. తెల్లవారెను. యాగదీక్షను వహించి విశ్వామిత్రులు వారు సిద్ధమైరి. రామలక్ష్మణులు స్కంద విశాఖల వలె అంబులు ధరించి వారి దీక్షను వారు తీవ్రమైన సంకల్పముతో పూని నిలిచిరి. యజ్ఞదీక్షను పూనిన విశ్వామిత్రులు వారిని పలుకరించుట ఉచితము కాదని ప్రక్కలనున్న మహర్షులతో రామలక్ష్మణులు సైగలు చేయుచు రాక్షసులు ఎప్పుడు వత్తురు, ఏ దిశ నుండి వత్తురని వారలను అడుగుచుండెడివారు. అక్కడి వారు ఇట్లు చెప్పెను, చెప్పుటకు వీలు కాదు. రాక్షసులకు కాలభేదమేమాత్రమో నుండదు. ఏ నిమిషమునందైనను వచ్చి వ్రాలవచ్చును. వారి రాకను చెప్పనెవరితరము అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చెప్పుచుండెడివారు. అట్టి మహర్షుల పలుకులకు సంతసించి ఎప్పటికప్పుడు సిద్ధముగా నుండుటెంతైనూ అవసరమని తలంచి తమ్ముని హెచ్చరించి నలుదిశలా దృష్టిని ప్రసరింపచేయుచు ఏకాగ్రతతో ఏ చిన్న శబ్దము వినిపించిననో అది రాక్షస శబ్దమా అన్నట్లు జాగరూకతతో వేచియుండుటను చూచి చేరిన మునులు ఈ పిల్లల ధైర్య సాహసములకు ఆనందము ఆశ్చర్యమును పొందుతూ ఉండేవారు. ఈ రీతిగా 5 అహోరాత్రములు నిద్రపోక ఆ తపోవనమున యజ్ఞశాలను కాపాడుచుండిరి. 6వ దినము పగలు ప్రారంభమైనది. విశ్వామిత్రుల వారు యజ్ఞము యథాప్రకారముగా సమంత్రకముగా సశాస్త్రీయముగా సాగించుతున్నారు. ఋత్విక్కులు వారి వారి పనులలో వారు నిమగ్నులై దీక్షను సాగించుచున్నారు. ఇంతలో ఆకాశము బ్రద్దలైనట్ల భయంకర శబ్దం ఒకటి వినిపించెను. దర్భలు, పానపాత్రలు, హోమపాత్రలు, సమిదలు, పూలు, కుంకుమ, అక్షింతలు సహా ఒక్క తూరి అంటుకున్నవి. భగభగమని మంటలు లేచినవి. వర్షకాలపు మేఘము వలె అప్పటికప్పుడు మేఘములు ఆకాశమును ఆవరించి భయంకరమైన చీకటలు క్రమ్మినవి. ఆ మాయామబ్బులు అమిత వేగముతో పరువులెత్తుకొని యాగశాల దిశకు వచ్చుచున్నవి. ఆ మేఘముల నుండి భయంకరమైన రక్తవర్షము కురియ మొదలుపెట్టెను. ఆ రక్త ప్రవాహము వేదికపై పడబో సమయమునకు సరిగా మంటలు మరింత అధికమగుచూ వచ్చెను. రామలక్ష్మణులు అతి జాగ్రత్తగా ఆ రాక్షసుల ఆకారంలో ఎక్కడున్న వాడిని వెతకతొడిగిరి. రాముడు దివ్యదృష్టితో తిలకించి మారీచ సుబాహులున్న దిశకు మానసాస్త్రములను వదిలెను. అది మారీచును గుండెలకు తగిలెను. వెంటనే ఆగ్నేయాస్త్రము వదలగానే అది పోయి సుబాహుని గుండెలపై గుచ్చుకొనెను. అంతటితో వదలక ఆ కాయములు ఆ అరణ్యమును కూలిన యజ్ఞము అశుభమగునని తలంచగా ఆ అస్త్రములు 2 మారీచ సుబాహుల దేహములను 100 యోజనముల దూరము కొట్టివేసి సముద్రమున పడవేయించును. వారు విలవిలా తిరుగుచూ అనేక చేష్టలు చేయుచు సముద్రమున పడిరి, కానీ చావలేదు. అంతా మారీచ సుబాహుల అనుచరులు అనేక మంది అటు ఇటు పరిగెత్తసాగిరి. రాక్షసుల నెట్టివారనైనను విడుచుట మంచిది కాదు.
నేటి అబలత్వమే రేపటి బలముగా మారును, వీరులను కూడాను విడుచుట మంచిది కాదు అని లక్ష్మణునికి తెలిపి వారినందరినీ సంహరింపజేసెను. ఈ దృశ్యమును కనులారా చూచుచున్న మహర్షులు మహదాశ్చర్య చిత్తులై వీరు సాక్షాత్ పరమశివుని రుద్రభద్రకారులే అని విశ్వసించి తమలో తాము వారులకు నమస్కరించిరి. అరణ్యం నిమిషంలో ప్రశాంతమైన వాతావరణముతో కలకలలాడదొడిగినది. విశ్వామిత్ర మహర్షి చెక్కు చెదరక, కట్టు కదలక, వేదిక వేడక తన దీక్షలో తాను నిమగ్నుడై పూర్తి చేసెను. పూర్ణాహుతి అత్యంత వైభవముగా మంగళకరముగా సమాప్తి అయ్యెను. అంతా విశ్వామిత్రుడు చిరునవ్వులతో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి, యశస్సులారా, నా కార్యము దిగ్విజయము గావించితిరి. ఈ సిద్ధాశ్రమ నామమును సార్థకము చేసితిరి. అంతియే కాదు, మీ వలన నేను కృతార్థుడనైతిని అని పలికి ఆనంద భాష్పములు రాల్చుచు వారి శిరస్సులను ముద్దిడుకుని ఇరువురు భుజములపై చేతులు వేసుకొని ఆశ్రమంలోనికి తీసుకొని వెళ్ళి వారలకు యజ్ఞప్రసాదమును అందించి ఇక చక్కని విశ్రాంతి తీసుకొండని కోరగా, వచ్చిన కార్యము నెరవేరిన ఆనందమే వారికి పెద్ద విశ్రాంతి, ప్రశాంతి కలిగించినది. అయినను మహర్షుల ఆజ్ఞను మీరుట మంచిది కాదని రామలక్ష్మణులు నిశ్చింతగా నిద్రించిరి. వారి నిద్రకెట్టి భంగము కలిగించకుండుటకై అక్కడ కాపలా వారిని పెట్టి వారై వారు మేల్కొని వరకు ఎవ్వరూ నిద్రాభంగము గావింపరాదని ఆజ్ఞయసగి విశ్వామిత్రుడు మరొక పర్ణశాలకు వెళ్ళెను. అక్కడ ఋత్విక్కులతో, పండితులతో, మునులతో కూడి యజ్ఞ విజయమును గురించి, రామలక్ష్మణుల దైవశక్తులను గురించి ముచ్చటించుచు వర్ణించుచు ఆనందపడుచుండిరి. ఇంతలో రామలక్ష్మణులు మేల్కాంచి కరచరణములు సిద్ధము చేసుకొని బయటికి వచ్చి ద్వారము దగ్గర కాపలా కాచి ఉన్న ఋషి శిష్యులను అడుగగా, విశ్వామిత్రులు వారు మీ నిద్రకు భంగము కలగకూడదని ఆజ్ఞ ఇచ్చి చెంతనయున్న పర్ణశాలలో మునులతో సంభాషించుచున్నారని తెలుపగానే రామలక్ష్మణులు అచ్చటికి వెళ్ళి విశ్వామిత్రుల వారికి నమస్కరించి చేతులు కట్టి నిలుచుకొని, మహర్షి, ఈ కింకరులు చేయవలసిన పనేమైనను ఇంకనూ మిగిలి ఉండిన తెలిపిన సంసిద్ధులమనగనే అందులో ఒకరు లేచి నిలుచుకొని, రామ, రాక్షస సంహారముతో సర్వకార్యములు సఫలీకృతమైనవి, ఇంకా మిగిలినవేమున్నవి అని విశ్వామిత్రుల వారి చిరకాల వంచ ఈడీరన్నది. ఇంతకంటే మాకు కావలసిన పని వేరుండు లేదు. మీరిరువురు సాక్షాత్తు శివశక్తులాకారములా అన్నట్లు గోచరించుచున్నారు. మీరు సామాన్యులు కారు. మిమ్మలను చూచునట్టి మహద్భాగ్యము కలిగినందుకు మేమందరం అమిత ధన్యులమైతిమి అని అందరూ నమస్కరించుచుండగా ఇంతలో ఒక ఋషికుమారుడు ఒక తాళపత్రపు కట్టను చేతపట్టుకుని వచ్చి విశ్వామిత్రుల వారికి అందించెను. విశ్వామిత్రులు దానిని విప్పిచూచి దానిని మరొక వృద్ధముని చేతికి అందించి బిగ్గరగా చదివి చెప్పమనెను. అందులో జనకుడు పరమధర్మిష్టమైన మహాయాగము చేయుచున్నట్లును తాము శిష్య బృందములతో ఆ యాగమునకు తప్పక విచ్చేయవలెననియు ప్రార్థించినట్లుగా చదువగానే అందరూ శుభము శుభము అని ఆశీర్వదించిరి. అంతలో విశ్వామిత్రుడు, నాయన, ఇప్పుడు అరణ్యమున స్వేచ్ఛా సంచారము చేయవచ్చును కనుక ఆశ్రమవాసులనందరినీ తోడ్కొని రేపే నేను మిథిలాపురికి వెళ్ళ సంకల్పించితిని అని తెలుపగానే రాముడు, స్వామి, మహదానందము, తమ రాజ్ఞ ఇచ్చిన మా వలన కావలసిన పనులేమియూ ఇక లేనందున మేము కూడాను రేపు తెల్లవారగనే అయోధ్యకు వెళ్ళి వత్తుమని సెలవు కోరెను. అంత విశ్వామిత్రుడు, రామ, దశరథునికిచ్చిన మాటను నేను దక్కించుకునవలెను కదా, నేనే వెంట తోడుకుని వత్తునని వాగ్దానము చేసి తిని కనుక నేను లేక మీరు వెళ్ళ వీలు కాదు. మిథిలాపురములో యజ్ఞము జరుగుతున్నది కనుక నేను అయోధ్యకు వచ్చి మిథిలాపురము వెళ్ళుటకు కాలము చాలా తక్కువ ఒకటిచే మీరు కూడాను నా వెంట మిథిలకు వచ్చినా అక్కడ యాగము చూచుకొని అటు నుండి అయోధ్యకు వెళ్ళవచ్చును అని ఒడిదుడుకులు లేక తెలిపిన విశ్వామిత్రుని మాటలకు రాముడు ముందు వెనుక విచారించక, స్వామి, పితృవాక్య పరిపాలన నా ప్రధాన దీక్ష.
అయినందున తమకొక విన్నపము చేయవలసి వచ్చినదనెను. అంత విశ్వామిత్రుడు అది ఏమో తెలుపమని అడుగగానే రాముడు ఈ రీతిగా తెలుపు మొదలుపెట్టెను. మా తండ్రి విశ్వామిత్ర యాగమును సంరక్షించి ఋషిపుంగవునకు ఆనందము కలిగించి దిగ్విజయములై రండి అని ఆజ్ఞాపించిరే కానీ మిగిలిన యజ్ఞములకు వెళ్ళమని తెలుపలేదు. మిథిలాపురము వెళ్ళుటకు ప్రత్యేకించి తండ్రిగారి అనుమతి పడయవలేను కదా అని తెలుపగానే రామ, దశరథ మహారాజు అంత మాత్రమే ఆజ్ఞ ఇవ్వలేదు. మీరు వెళ్ళి ఋషిపుంగవులు చెప్పినట్టులా నడుచుకొని వారి ఆజ్ఞను జవదాటక మెలుగుడనీను తిరిగి, స్వామి మీరే మా పిల్లల బాధ్యతలు సర్వము చూచుకుని మీరే స్వయముగా తోడ్కొని రండని నాకు కూడాను తెలుపుట మీరు వినలేదా? కాన నే చెప్పినట్టుల విని నా వెంట మిథిలకు వచ్చి అక్కడ నుండి అందరం మా శిష్య బృందముతో పాటు అయోధ్యకు పోదుము అని విశ్వామిత్రుడు తెలుపుకనే రాముడు ఇందులోని సత్యమును కూడా గమనించి తమ ఇష్టమెట్లో అట్లు నడుచుకొందునని తల ఊపుట చేత తెల్లవారగనే ప్రయాణమునకు సిద్ధము కండని విశ్వామిత్రుడు ఆశ్రమవాసులకు ఆజ్ఞయొసగి రామలక్ష్మణులను తోడుకొని నదీ తీరమునకు వెళ్ళి ఆనందోల్లాసములతో ఆ అరణ్యపు విశిష్టతలను తాము దీనికి పూర్వము యజ్ఞములను చేయు ప్రయత్నించ రాక్షసుల వలన కలిగిన ఆటంకములను తాము అందుకు చేసిన ప్రయత్నములు విఫలతలను వివరించుచు రాక్షసుల బాధ నేటి నుండి ఆశ్రమవాసులకే కాక చుట్టుప్రక్కల ప్రజలకును తొలగి చక్కని ఆనందము కలిగినదని వివరించెను. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.